మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్దాం ఒకసారి. గోపి మరిన్ని అప్డేట్స్తో సిద్ధంగా ఉన్నారు. గోపి, దేశమంతా జరుగుతున్నటువంటి చర్చ, కీలకమైనటువంటి అంశం బెంగాల్. ముందుగా బెంగాల్ గురించి మాట్లాడదాం. బెంగాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉండేటువంటి ఆస్కారం ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ మనకి అందుబాటులో ఉన్నటువంటి సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి సంకేతాల ప్రకారం బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఉండవచ్చు అంటున్నారు. ఏ అంశాలు ప్రధానంగా ఇక్కడ బీజేపీకి అడ్వాంటేజ్గా మారినటువంటి అంశాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఎస్, ఖచ్చితంగా బెంగాల్ ఎలక్షన్స్ ముఖ్యంగా యావత్ ప్రపంచం దృష్టిని ముఖ్యంగా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈసారి మమతా బెనర్జీ దూకుడికి కళ్ళెం వేస్తుంది కమలం అన్న ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గడిచిన 15 ఏళ్ల పాలన ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ బీజేపీ ఏ విధంగా బలపడుతొచ్చింది అనేది మనం చూసాం. ఖచ్చితంగా అధికారం కోసం ఈసారి ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే ముఖ్యంగా అక్కడ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకున్నాయి. 148 మ్యాజిక్ ఫిగర్ అక్కడ రావాల్సి ఉంది 294 అసెంబ్లీ స్థానాల్లో. సో మెజారిటీ ముఖ్యంగా ఇప్పటి వరకు స్వాతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ నమోదు కాని పోలింగ్ శాతం అక్కడ నమోదు అవ్వడం జరిగింది. సో తొలి అంశం మనం ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం, ఇది యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావమా, లేక ఎస్ఐఆర్ ప్రభావమా, లేక ప్రజలు స్వతంత్రంగా బయటకు వచ్చి ఓటు వేసే ముఖ్యంగా అవకాశం ఈసారి పొందారా ఎన్నికల సంఘం చర్యలతో అనేది ఈ ఫలితాల నిదర్శనంగా మారబోతున్నాయి. సో అక్కడ ముస్లిం దాదాపుగా 62 లక్షల ఓట్లు పోయాయి అనేది ప్రధానంగా టీఎంసీ చేసినటువంటి గొడవ, ఆందోళన, టీఎంసీ చేసినటువంటి చాలా పెద్ద ఎత్తున చేసిన యాగి. కానీ ఆ ఇంపాక్ట్ ఏ మేరకు ఉండేటువంటి ఆస్కారం ఉంది అంటే ఎస్ఆర్కి సంబంధించి ఒకవేళ నిజంగా అర్హులైన 61 లక్షల మంది ఓట్లు కోల్పోతే ఖచ్చితంగా రోడ్ల మీదకి వస్తారు, ఆందోళనలు చేస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ ఎంత సజావుగా జరిగే అవకాశం ఉండదు. సో ఎవరైతే బంగ్లాదేశీ ఓటర్లు అలాగే బోగస్ ఓట్లు ముఖ్యంగా చెల్లుబాటు కోరిన ఓట్లను తొలగించామని చెప్పి ఎన్నికల సంఘం మొదటి నుంచి చెప్తూనే ఉంది. దానికి సంబంధించి సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం కూడా చేశారు. మమతా బెనర్జీ అర్హులైన ఓటర్లను తొలగిస్తున్నారని, కానీ ఎక్కడా కూడా అర్హులైన ఓటర్లను ఇక్కడ తొలగించలేదు. ఒకవేళ ఓటర్లను నిజంగా తొలగించుంటే కనుక ఇంత శాతం పోలింగ్ శాతం అనేది నమోదయ్యే ఆస్కారం కూడా లేదు. కానీ రికార్డు స్థాయి పోలింగ్ శాతం తొలి విడతలోనూ మళ్ళీ విడతలోనూ జరిగింది కాబట్టి సో ఎస్ఐఆర్ ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా బోగస్ ఓట్లను మాత్రమే తొలగించారు. అనర్హులైన వారిని ముఖ్యంగా ఇటు బంగ్లాదేశీయులు ఎవరైతే నకిలీ ధృవపత్రాలతో ఓట్లు పొందారో వాళ్ళు, అలాగే చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో 20 లక్షలలో, అలాగే అడ్రస్ మారిన వాళ్ళు ఉన్నారు, చాలా ఓట్లు ఉన్నాయి ఇందులో. సో ఎక్కడా కూడా ఎవరు కూడా అర్హుడైన ఓటర్ తమ ఓటు హక్కుని కోల్పోయాము న్యాయ పోరాటం అనేటువంటి పేరు మీద మహిళలకు సంబంధించి చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మమతా బెనర్జీ తీసుకున్నటువంటి చర్యలు, గడిచిన 3 టర్ములుగా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు, కొంతకు సంబంధించిన పాజిటివ్ ఓటు ఆమెకి దక్కేటువంటి ఆస్కారం ఉందా అన్నది ఒక చర్చ అయితే, అది అదర్ సైడ్ ఆర్జికార్ లాంటి ఘటనలు, ఆర్జికార్లో ఒక మహిళ మీద అత్యంత పాశవికంగా చేసినటువంటి దాడి, అది మొత్తం దేశం దృష్టిని ఆకర్షించడం, దేశం అంతా కూడా దాని మీద అట్టుడికిపోయి మహిళలకి బెంగాల్లో రక్షణ లేకుండా పోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం, ఈ రెండు కంపేర్ చేసి చూస్తే ఓవైపు సంక్షేమం అని చెప్పి ఆమె చెప్పినటువంటి మాటలు, ఆన్ ది అదర్ సైడ్ మహిళలకు రక్షణ లేదు అని చెప్పి జరిగినటువంటి ఆందోళనలు, ఈ రెండింటిలో ఏ వైపు బెంగాల్ ఓటర్లు మొగ్గు చూపేటువంటి ఆస్కారం కనబడుతుంది మనకు వస్తున్నటువంటి ఈ నెంబర్స్ ప్రకారం? ఎస్, ఈ రెండింటికి సంబంధించి కూడా బీజేపీ వైపే, అంటే ఎన్డీఏ వైపు మొగ్గు చూపే అవకాశం, బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు బీజేపీ, ఇటు మమతా బెనర్జీ ఏదైతే మహిళల సంక్షేమం కోసం ఇస్తున్న హామీ ఉందో ముఖ్యంగా 2,500, సో దానికి మించి బీజేపీ 3,000 రూపాయల సంక్షేమ నిధి ఇస్తామని చెప్పి మహిళల కోసం ప్రకటించడం జరిగింది. సో ఎన్నికల హామీగా ఇది టీఎంసీ కంటే అధిక మొత్తాన్ని మహిళల సంక్షేమం కోసం ఇస్తామని చెప్పి బీజేపీ ప్రకటన. మరొకటి, ఈ ఆర్జికర్ యూనివర్సిటీ ఘటన, మెడికల్ స్టూడెంట్ అత్యాచారం హత్య ఘటన కానీ, అలాగే మహిళల భద్రతకు సంబంధించి అత్యాచార ఘటనలకు సంబంధించి అనేకం బెంగాల్లో వెలుగులోకి వచ్చాయి. గడిచిన 15 ఏళ్లలో మహిళా భద్రతకు సంబంధించి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి మహిళలకి ముఖ్యంగా ఆ ఆర్జికర్ ఘటన వెనుక ప్రభుత్వంలో చాలామంది పెద్దలు ఉన్నారు, సాక్ష్యాధారాలను నాశనం చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆర్జికర్ ఘటనకు సంబంధించిన బాధితురాలి తల్లి బీజేపీ తరపు నుంచి టికెట్ మీద పోటీ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది. మహిళలకు సంబంధించిన సంక్షేమం అలాగే భద్రతా అంశాలు ఖచ్చితంగా
బెంగాల్లో ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. మహిళా ఓటర్లు కూడా, ఎందుకంటే ఇది మహిళా రిజర్వేషన్ 131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తర్వాత బెంగాల్లో 2 ఫేజ్లకు సంబంధించిన ఎలక్షన్స్ జరిగాయి. సో ఖచ్చితంగా వాటి సెంట్రిక్ గా కూడా ఎన్నికల ప్రచారం మహిళా ముఖ్యమంత్రిగా ఉండి కూడా మహిళా రిజర్వేషన్ కి మమతా బెనర్జీ సపోర్ట్ చేయలేదు అని చెప్పి బీజేపీ చేసినటువంటి పెద్ద ఎత్తున ఆందోళన ప్రభావం కావచ్చు, లేక బీజేపీ నాయకులు చేసిన ప్రచార ప్రభావం కావచ్చు, చివరి నిమిషంలో మహిళా ఓటర్ల మీద కొంత ఇంపాక్ట్ చూపించి ఉండవచ్చా? ఎస్, ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ అనేది మనకి ఈ పోల్ పర్సంటేజ్లోనే కనిపిస్తోంది. మహిళలు, యువకులు, అలాగే ఫస్ట్ టైం ఓటర్స్, వీళ్ళ ఓట్ల పైన ఎక్కువగా ఇటు బీజేపీ ఫోకస్ చేయడం జరిగింది బెంగాల్లో తొలి విడతలో కానీ సెకండ్ విడతలో కానీ. సో ఖచ్చితంగా మహిళా వ్యతిరేకిగా ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉండి ఆవిడ అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ కావాల్సినంత పర్సంటేజ్ మేము ప్రాతినిధ్యం ఉంది అని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఎందుకు వ్యతిరేకించారు అన్న అంశాన్ని ప్రజల్లోకి బీజేపీ బలంగా తీసుకెళ్లడం జరిగింది. వీళ్ళకి సంబంధించిన పరివార్వాద్ అన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలాగే మహిళా వ్యతిరేకులు అన్న అంశాన్ని, ముఖ్యంగా మహిళా భద్రతకు సంబంధించిన అంశాలు, అలాగే చట్టసభల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలని మహిళల్లోకి, యువతలోకి, ప్రధానంగా కొత్త యువతకి అవకాశాలు వస్తాయి, మహిళలకు అవకాశాలు కోల్పోతాయి. 543లోనే రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మేము పెంచి 850 స్థానాలకు పెంచి వాటిని రిజర్వేషన్లు కల్పిస్తామంటే దానికి ఒప్పుకోవడం లేదు. దానివల్ల కేవలం మహిళలకే కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ విధంగా సామాజిక వర్గాల వారీగా కూడా మహిళలకి, అన్ని వర్గాల వారికి నష్టం జరుగుతుందన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ కొంత సక్సెస్ అయిందని చెప్పాలంటే రాజకీయంగా ప్రచారం సంబంధించిన విశ్లేషణ కూడా మనం కంటిన్యూ చేద్దాం.